కాంగ్రెస్ లో అసలైన సింహాసన సమరం మొదలైంది. నిన్నటి వరకు నేనే రాజు నేనే మంత్రి నా మాటే శాసనం అంటూ విర్రవీగుతున్న రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. వరంగల్ గడ్డపై కొండ దంపతుల నెత్తి మీద రాయి వేస్తూ వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల అభ్యర్థి అని రేవంత్ చేసిన ఏకపక్ష ప్రకటనను పీసీసీ చీఫ్ బొందపెట్టారు. రేవంత్ ఎవడయ్యా టికెట్లు ప్రకటించడానికి? ఆయన కేవలం ప్రభుత్వానికి సీఎం మాత్రమే. పార్టీ మీద పెత్తనం నడవదు. కాంగ్రెస్ లో సీఎం మాటలు చెల్లవు. ఢిల్లీ అధిష్టానానిదే తుది నిర్ణయం. ఏది కావాలన్నా మేం ఢిల్లీకే వెళ్లాల్సిందే అంటూ సంచలన మాటలతో రేవంత్ అహంకారానికి బ్రేకులు వేశారు మహేష్ కుమార్ గౌడ్. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసీ తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. మహేష్ కుమార్ గౌడ్ మాటలు అలా ఉంటే సుస్మిత ఇచ్చిన వార్నింగ్ కి రేవంత్ కి నిద్ర పట్టడం లేదని ఓ ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రేవంత్, నీకు దమ్ముంటే నిన్ను 10 ఏళ్లు సీఎం గా ఉంచే ధైర్యం నీ పార్టీకి ఉంటే ఇప్పుడే రేవూరితో రాజీనామా చేయించు. నేను ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపిస్తా అంటూ విసిరిన సవాల్తో రేవంత్ వర్గం ఉలిక్కి పడింది. ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అనవసరంగా నన్ను రెచ్చగొట్టింది కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో నడుస్తున్నది సాధారణ విభేదాలు కాదు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. వలస పక్షులకి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేస్తూ కాంగ్రెస్ జెండా మోసిన మూల నాయకులను, బీసీ నేతలను నరికివేస్తున్నారనే భావన పీసీసీలో తీవ్ర స్థాయికి చేరింది అంటూ సొంత నాయకులే రేవంత్ రెడ్డి ఒక సీఎం అని లెక్క చేయకుండా తిరగబడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మహేష్ కుమార్ గౌడ్ ను కూడా రేవంత్ రెడ్డి తానొక్కడే పార్టీ యజమానిలా ప్రవర్తించడం సరికాదని స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు పీసీసీ అధ్యక్షుడు, అటు మూల కాంగ్రెస్ సీనియర్లు, మరోవైపు కొండ దంపతులు ఏకమై రేవంత్ రెడ్డి ఏకపక్ష పెత్తనానికి వ్యతిరేకంగా ఢిల్లీ గుమ్మం తొక్కబోతున్నారని తెలుస్తోంది. ముందస్తు ప్రకటనలు చెల్లవని పీసీసీ స్పష్టం చేయడంతో రేవంత్ రెడ్డి మాటలకు కాంగ్రెస్ పార్టీలో రూపాయి విలువ కూడా లేదని తేలిపోయింది. ఇది కేవలం టీ కప్పులో తుఫాను కాదు, రేవంత్ రెడ్డి కుర్చీని కదిలించే అసలైన కాంగ్రెస్ తిరుగుబాటుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో అసలైన సింహాసన సమరం మొదలైంది. నిన్నటి వరకు నేనే రాజు నేనే మంత్రి నా మాటే శాసనం అంటూ విర్రవీగుతున్న రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. వరంగల్ గడ్డపై కొండ దంపతుల నెత్తి మీద రాయి వేస్తూ వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల అభ్యర్థి అని రేవంత్ చేసిన ఏకపక్ష ప్రకటనను పీసీసీ చీఫ్ బొందపెట్టారు. రేవంత్ ఎవడయ్యా టికెట్లు ప్రకటించడానికి? ఆయన కేవలం ప్రభుత్వానికి సీఎం మాత్రమే. పార్టీ మీద పెత్తనం నడవదు. కాంగ్రెస్ లో సీఎం మాటలు చెల్లవు. ఢిల్లీ అధిష్టానానిదే తుది నిర్ణయం. ఏది కావాలన్నా మేం ఢిల్లీకే వెళ్లాల్సిందే అంటూ సంచలన మాటలతో రేవంత్ అహంకారానికి బ్రేకులు వేశారు మహేష్ కుమార్ గౌడ్. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసీ తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు.
మహేష్ కుమార్ గౌడ్ మాటలు అలా ఉంటే సుస్మిత ఇచ్చిన వార్నింగ్ కి రేవంత్ కి నిద్ర పట్టడం లేదని ఓ ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రేవంత్, నీకు దమ్ముంటే నిన్ను 10 ఏళ్లు సీఎం గా ఉంచే ధైర్యం నీ పార్టీకి ఉంటే ఇప్పుడే రేవూరితో రాజీనామా చేయించు. నేను ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపిస్తా అంటూ విసిరిన సవాల్తో రేవంత్ వర్గం ఉలిక్కిపడింది. ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అనవసరంగా నన్ను రెచ్చగొట్టింది కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో నడుస్తున్నది సాధారణ విభేదాలు కాదు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. వలస పక్షులకి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేస్తూ కాంగ్రెస్ జెండా మోసిన మూల నాయకులను, బీసీ నేతలను నరికివేస్తున్నారనే భావన పీసీసీలో తీవ్ర స్థాయికి చేరింది అంటూ సొంత నాయకులే రేవంత్ రెడ్డి ఒక సీఎం అని లెక్క చేయకుండా తిరగబడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మహేష్ కుమార్ గౌడ్ ను కూడా రేవంత్ రెడ్డి తానొక్కడే పార్టీ యజమానిలా ప్రవర్తించడం సరికాదని స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు పీసీసీ అధ్యక్షుడు, అటు మూల కాంగ్రెస్ సీనియర్లు, మరోవైపు కొండ దంపతులు ఏకమై రేవంత్ రెడ్డి ఏకపక్ష పెత్తనానికి వ్యతిరేకంగా ఢిల్లీ గుమ్మం తొక్కబోతున్నారని తెలుస్తోంది. ముందస్తు ప్రకటనలు చెల్లవని పీసీసీ స్పష్టం చేయడంతో రేవంత్ రెడ్డి మాటలకు కాంగ్రెస్ పార్టీలో రూపాయి విలువ కూడా లేదని తేలిపోయింది. ఇది కేవలం టీ కప్పులో తుఫాను కాదు, రేవంత్ రెడ్డి కుర్చీని కదిలించే అసలైన కాంగ్రెస్ తిరుగుబాటుగా తెలుస్తోంది.